కంటెంట్ వచ్చేసి రోహిత్ నాయుడు. రాగానే చాలా క్యూట్‌గా, సెటిల్డ్‌గా బిహేవ్ చేశాడు. చాలా కామ్ పర్సన్. తన లైఫ్ స్టైల్ కూడా సింగిల్ పేరెంట్‌గా ఇలా ఎదిగామని చెప్పి చాలా బాగా అనిపించింది తన లైఫ్ కూడా. ఎందుకు 'బిగ్ బాస్'లోకి అంటే జస్ట్ చిన్నప్పటి నుంచి చూస్తున్నా. సో, నాకు మళ్ళీ ఇంకోసారి ఎళ్ళాలని ఉంది. ఒకసారి ఎళ్లి ఎక్స్‌పీరియన్స్ చేయాలని ఉంది. ఎంజాయ్ చేయాలని ఉంది అని అన్నారు. సో, ఏంటో నాకు అర్థం కాలేదు. ఎంజాయ్ చేయాలని ఉంటే అలానే పెట్టుకుంటారు. రిమైనింగ్ వాళ్ళకేమో టాలెంట్ ఉన్న వాళ్ళకి ఏం అడగకుండా 1 మినిట్‌లో పంపించేస్తున్నారంట. బయట సోషల్ మీడియాలో అలానే నడుస్తుంది. అండ్ అతను టూ స్వీట్‌గా కనిపిస్తున్నాడని చెప్పి పిలిచి బిందుమాధవ్ గారు స్వీట్లు పెట్టి సడన్‌గా వాటర్ మొహం మీద పోసేశారు. 2, 3 టైమ్స్ పోసేశారు మొహం మీద. తను వెయిట్ చేస్తున్నాడు. ఏంటి రీజన్ బిహైండ్ ఎనీ రీజన్ ఉందా అని. సో, తను ఏం చెప్పలేదు. జస్ట్ నీ రెస్పాండ్ లేదు. నువ్వు యాంగ్రీ అవ్వట్లేదంటే ఒక ఒక జడ్జ్ తనే నీకు గ్రీన్ ఇస్తది. నువ్వు తన మీద రియాక్ట్ అయితే తను రెడ్ ఎలా ఇస్తది? సో, తను రీజన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. నన్ను ట్రిగ్గర్ చేయాలని చెప్పి నువ్వు వాటర్ పోస్తున్నావు అని తనకి క్లారిటీగా అర్థమైంది. ఆయన రియాక్ట్ ఎందుకు అవుతాడు? రియాక్టే అవ్వడు. సో, అదే చెప్పాడు రీజన్. నేను ట్రిగ్గర్ అవ్వాలని నువ్వు చేస్తున్నావు. బట్ నేను రెస్పాండ్ అయితేనే అది సొల్యూషన్ కాదు. కామ్‌నెస్‌తో కూడా చేయొచ్చు అని. సో, అబ్జిత్‌కి అది అక్కడ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే తను కూడా 'బిగ్ బాస్ 4'లో కంటెస్టెంట్‌గా ఉన్నప్పుడు అదే ఫాలో అయ్యాడు కాబట్టి సేమ్ థింగ్ అందులో అతనిలో అదే చూసాడు. సో, అందుకే అతను ఒక్కడు మాత్రమే గ్రీన్ ఇచ్చాడు. సో, లాస్ట్‌కి తనని పంపించే ముందు కూడా అలా ఫ్లిప్ అవ్వకుండా సేమ్ అదే మాట మీద ఉండు అని చెప్పాడు. సో, ఓవరాల్ చూసుకుంటే నాకు ఓకే అనిపించాడు. బానే ఓకే. టూ స్వీట్ అనిపిస్తుంది. గొడవలు పడేలా లేడు అనిపిస్తుంది. చూద్దాం నెక్స్ట్ ఏమవుతదో.